శ్రీరామ జన్మభూమి అయోధ్య రామనామ స్మరణతో మారుమోగింది. రామనగరిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా ధర్మ ధ్వజారోహణ వేడుక నిర్వహించింది రామ మందిర ట్రస్ట్. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ మహోన్నత కార్యక్రమం జరిగింది. ఈ ధర్మధ్వజం కేవలం జెండా కాదు, భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నం, మానవ వికాసానికి సరికొత్త నమూనా. రామనగరి అయోధ్యలో అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. రామ మందిరంపై ధర్మధ్వజం రెపరెపలాడింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోనే ధర్మధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు ధ్వజారోహణ వేడుకలో పాల్గొన్నారు. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్ల పంచమి శుభదినాన అభిజిత్ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ప్రధాని మోదీ ఈ ధర్మధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ఈ కేసరి పతాకం ప్రతిబింబిస్తుంది. అయోధ్యలో ఎగురవేసిన ధర్మధ్వజం కేవలం జెండా కాదని, భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగిందన్నారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని, శతాబ్దాల గాయాలు, బాధలు మానిపోయాయని వ్యాఖ్యానించారు. దేశం, ప్రపంచం రామమయంగా మారిందన్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి మహోన్నత గుణాలను, రామరాజ్య విశిష్టతను గొప్పగా చాటి చెప్పారు. భారత్లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడన్న ప్రధాని మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ కల సాకారం చేసుకునేందుకు మనలోని రామతత్వాన్ని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటివ్వద్దన్నారు. राम सिर्फ एक व्यक्ति नहीं, राम एक मूल्य है, एक मर्यादा है, एक दिशा है. अगर भारत को साल 2047 तक विकसित बनाना है, अगर समाज को सामर्थ्यवान बनाना है, तो हमें अपने भीतर राम को जगाना होगा. हमें अपने भीतर के राम की प्राण प्रतिष्ठा करनी होगी. और इस संकल्प के लिए आज से बेहतर दिन और क्या हो सकता है. ధ్వజారోహణకు ముందు రామ మందిరం గర్భగుడిలో రామ్లల్లాను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి బాలరాముడికి హారతిచ్చారు. అలాగే మొదటి అంతస్తులో ప్రతిష్ఠించిన రామ దర్బార్ను సందర్శించారు. శ్రీరాముడు, సీతామాత, హనుమాన్ సమేత రామ దర్బార్లో పూజాధికాలు నిర్వహించారు. అన్నపూర్ణ ఆలయంతో పాటు రామమందిర ప్రాంగణంలోని సప్త మందిరాలను సందర్శించారు. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. గత ఏడాది జనవరి 22న గర్భగుడిలో బాలకరామ్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం సంపూర్ణమైందనడానికి సంకేతంగా ధర్మ ధ్వజారోహణ నిర్వహించారు. రామమందిర ధ్వజారోహణంతో కొత్త యుగానికి శుభారంభమైంది. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా కానుంది.